హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా మంది అడిగారు అండ్ చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి ఈ వీడియో చేయమని. అండ్ ఆ వీడియో ఏంటో కాదు, ప్రస్తుతానికి కూడా చాలా మంది అడుగుతారు. కొంచెం మంది ఏమనుకుంటారంటే ఈ వీడియోలో కూడా కామెంట్ చేసి అడగాలి ఈ వీడియో చేయమని అనుకుంటారు. మీకు అంత ఛాన్స్ ఇవ్వను. ఏంటంటే ఈ వీడియోలో ఒక సాల్డరింగ్ ఐరన్ అయితే తయారు చేస్తాం. 12 వోల్ట్ డీసీ సప్లై మీద రన్ అవుతుంది ఈ సాల్డరింగ్ ఐరన్. అండ్ నేను దీన్ని తయారు చేయడానికి చాలా బేసిక్ థింగ్స్ అయితే వాడాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని అండ్ ఇది మీ దగ్గర లేకపోతే ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నది మాత్రం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పాను వీడియోని. గైస్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్. గైస్, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని. అండ్ గైస్, నెక్స్ట్ వీడియో వచ్చి మీరు అనుకున్నట్టు ఉండదు. అదొక మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. చాలా వేరే లెవెల్ ప్రాజెక్ట్ అనమాట అది. మీరందరూ చాలా మంది చేద్దాం అనుకుని ఆగిపోయిన ప్రాజెక్ట్స్ లో అదొకటి అనమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఆ వీడియో కోసం ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ 200 లైక్స్ అయిపోతే ఆ వీడియో చేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కా లైక్ చేయండి. అండ్ కాపర్ వైర్ అయితే కావాలి. అండ్ ఇది ప్యూర్ మంచి కాపర్ అయితే వాడాలి. మీరు స్టీల్ గట్ట వాడితే వర్క్ అవ్వదు. కాపర్ అయితేనే వర్క్ అవుద్ది. హీట్ని సమానంగా స్ప్రెడ్ చేస్తుంది కాపర్ అయితేని. అండ్ నాకు ఇక్కడ మరీ లావున్న వైర్ దొరకలేదు కాబట్టి నేను సింగిల్ వైర్ని 2 వేర్స్ కింద మడత పెట్టి వేస్తున్నాను అనమాట. మీకు లావైంది దొరికితే దాన్నే వాడచ్చు. అండ్ గైస్, ఇప్పుడు మనం ఈ కాపర్ బిట్ని ఈ MDF బోర్డులో ఇలా పర్మనెంట్గా ఫిక్స్ చేయాలి. అండ్ దానికోసం నేను ఇక్కడైతే ఎంసీల్ అయితే వాడుతున్నాను. అండ్ ఒక సైడ్ అయితే పూర్తిగా ఎంసీల్తో అంటిస్తాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చి ఎడల్డైట్ అని ఒక గమ్ ఉంటుంది. ఇది కూడా ఎంసీ లాగే వర్క్ అవుతుంది, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పైగా కొంచెం లిక్విడ్లో ఉంటుంది అనమాట. దానికి ఆడడానికి కొంచెం టైం అయితే కావాలి. మినిమం ఒక 24 అవర్స్ అయితే పక్కన పెట్టేయాలి. అండ్ ఈ వీడియోలో మెయిన్ కాంపోనెంట్ వచ్చి ఇదే నిక్రోమ్ వైర్ కావాలి. అండ్ అది వచ్చి సాల్డరింగ్ ఐరన్ ఎలిమెంట్ అనమాట. బయట మార్కెట్లో దొరుకుతుంది. సాల్డరింగ్ ఐరన్ ఎలిమెంట్ అంటే ఇస్తారు. 15 రూపీస్ అయితే ఉంటుంది. దాంట్లో నిక్రోమ్ వైర్ అయితే ఉంటుంది. అండ్ నేను ఆ నిక్రోమ్ వైర్ వాడుతున్నాను. మీ దగ్గర ఏదైనా నిక్రోమ్ వైర్ అంటే వాడండి. అండ్ నేను టెస్ట్ చేస్తున్నాను ఎంత లెంత్లో అది బాగా రెడ్ హాట్గా అవుతుందో టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను పవర్ ఇవ్వగానే 12 వోల్ట్ ఒక 10 సెంటీమీటర్స్ ముక్క అయితే రెడ్గా హీట్ ఎక్కుతుంది. అండ్ ఆ ముక్కని నేను కట్ చేసి అండ్ ఇక్కడ ఫైబర్ స్లీవ్ మీద మనం చుట్టాలి రౌండ్ గాని. ఒక 7-8 రౌండ్స్ వచ్చేలా చుట్టాలి అంతే. అండ్ చుట్టేసిన తర్వాత ఎలిమెంట్ అయితే రెడీ అవుతుంది మనకి.
గైస్ ఫైనల్గా మన సాల్డరింగ్ ఐరన్ అయితే రెడీ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా టెస్ట్ చేయాలో చెప్తాను చూడండి. అండ్ నేను ఇక్కడ ఈ మెయిల్ కనెక్టర్స్ అయితే తీసుకున్నాను. నాది అడాప్టర్ మెయిల్ కనెక్టర్ నేను పీకేసాను. అండ్ ఇది 12 వోల్ట్ 1.5 యామ్స్ అడాప్టర్. ఇది మీ అందరి ఇంట్లో ఉంటుంది. మీ సెట్ ఆఫ్ బాక్స్ అడాప్టర్ అదనమాట అది. అండ్ దానికి నేనైతే వైర్స్ కనెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది మెయిల్ పోర్ట్ కదా. అండ్ ఇప్పుడు మనం దీన్నే సాల్డరింగ్ ఐరన్కి ఇన్సర్ట్ చేయాలి. అండ్ నేను పెడుతున్నాను. పెట్టిన వెంటనే ఇక్కడ చూడొచ్చు మీరు స్మోక్స్ అయితే ఎలా వస్తున్నాయో. ఈ స్మోక్ అన్నది ఫస్ట్ టైం మాత్రమే వస్తుంది, తర్వాత నుంచి రాదు. ఫస్ట్ టైం ఎందుకు వస్తుందంటే ఆ ఫైబర్ స్లీవ్ అన్నది బర్న్ అవ్వాలి. బర్న్ అవుతే ఇంకా అందులోంచి అది రాదు, స్మోక్ అన్నది రాదు. తర్వాత నుంచి డైరెక్ట్ హీట్ ఎక్కుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో అయితే హీట్ ఎక్కేసింది ఇది. అక్కడ లెడ్ కూడా కరిగింది. అండ్ నేను ఇక్కడ డెమో చూపెడతాను ఎలా సాల్వింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న పీసీబీ ఉంది కదా, పీసీబీ నుంచి చిన్న కెపాసిటర్ని అయితే రిమూవ్ చేసి చూపెడతాను చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేనైతే షాక్ అయ్యాను. ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చాలా బాగా వర్క్ అయింది సాల్వింగ్ ఐరన్ అయితేని. అండ్ ఎమర్జెన్సీగా చిన్న చిన్న వర్క్స్కి అయితే ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. పర్మనెంట్గా వాడదామంటే ఇది జరగని పని. ఎందుకంటే అంతలా వర్క్ అవ్వదు అనమాట, ఎఫిషియన్సీ అన్న తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ ఆ వైర్ అయితే చూడండి, నిక్కరం వైరు ఎంత రెడ్ హాట్గా అయిందో అలాగా అవ్వాలి, అప్పుడే అంత బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఈ ఫీమేల్ పోర్ట్కి ఒక వైర్ కూడా సాల్వింగ్ చేస్తున్నాను చూడండి. అండ్ చాలా బాగా సాల్వింగ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.